ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎల్ దేవకీదేవి, ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఐ కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటిలు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై లబ్ధిదారులు సంతృప్తి స్థాయి పెరిగే విధంగా పరిష్కారం ఉండాలని అన్నారు. ఏదైనా కారణంగా ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే అందుకు గల కారణాన్ని లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 273 మంది తమ అర్జీలను అధికారులకు అందజేశారు. విజయవాడ రూరల్ ఎనికేపాడు గ్రామానికి చెందిన కెఆర్ కోటేశ్వరరావు దరఖాస్తులో తనకు జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో 100 చదరపు గజాల స్థలం కొనుగోలు చేస్తానని, రిజిస్టర్ ఆఫీస్ నుండి ఈసీ తీసుకుని ఎటువంటి అన్యాక్రాంతం జరిగి ఉండలేదని నిర్ధారించుకుని క్రయం పొందానని, పిఏఆర్ఏఎస్ కంపెనీ వారు 3వ పార్టీ రిజిస్ట్రేషన్స్ విషయంపై విచారణ చేసి రద్దు చేయమని జిల్లా రిజిస్ట్రార్ ఏలూరు వారికి లేఖ ద్వారా కోరగా తనకు నోటీస్ ఇచ్చారని, తనకు న్యాయం చేయాలని కోరారు. చింతలపూడి మండలం చింతలపూడి గ్రామ నివాసి దుగ్గిరాల దీప్తి మా భూమి సర్వేలో లోపాలు ఉన్నాయని సరిచేయాలని కోరారు. కుక్కునూరు మండలం పుల్లప్పగూడెం గ్రామానికి చెందిన కొంజ ముత్తయ్య మా పల్లెకు చెందిన 2 ఎకరాల శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందని విచారణ చేసి తగు న్యాయం చేయాలని కోరారు. చాట్రాయి మండలం ఆరుగల్లుపేటకు చెందిన సాధు బాబురావు ఇంటి విద్యుత్ కోసం డీడీ తీసి విద్యుత్ శాఖ చుట్టూ తిరుగుతున్నానని, ఇంటి విద్యుత్ కనెక్షన్ ఇప్పించేలా చూడాలని కోరారు.